సో, లాస్ట్ క్లాస్‌లో వచ్చేటప్పటికి టోటల్ సో, 2 రూమ్స్ ఉండే బిల్డింగ్స్ సాల్వ్ చేసాం. సో, ఇక్కడొచ్చేటప్పటికి 2 రూమ్స్, నెక్స్ట్ హాల్, కిచెన్ ఉంది, వరండా ఉంది. సో, దానికొచ్చేటప్పటికి సాల్వ్ చేయాలన్నమాట. సో, ఎస్టిమేషన్ అనేది వేయాలి. సో, ఫుడింగ్స్ అవి. సో, ప్రీవియస్ ప్రాబ్లమ్‌కి ఏమైతే తీసుకున్నామో మాక్సిమం సేమ్ అవే ఉంటాయి. సో, చూడండి డయాగ్రామ్ చూడండి. సో, వాల్ యొక్క థిక్‌నెస్ ఇచ్చినాడు మనకి. 0.3 ఇచ్చినాడు వాల్ యొక్క థిక్‌నెస్. నెక్స్ట్ వచ్చేసి డోర్ సైజెస్ ఇచ్చినాడు మనకి. 1, 2, 3, ఫో ఆహ్, 4 ఇచ్చినాడు డోర్ సైజెస్. 1.1 డోర్ సైజెస్. సో, విండో సైజ్ వచ్చేసి 1.2/1.40. అవి ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్స్‌లో అమ్మ. సో, విండోస్ అవి. సో, అక్కడ మార్క్ చేస్తున్నాను చూడండి. సో, నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఆ కేస్‌లో మనం ఇక్కడ వరండా ఉంది గదా! సో, ఆ వరండాలో వచ్చేటప్పటికి మనకి సో, వాల్ అనేది లేదు. సో, దాన్నొచ్చేసి డిడక్ట్ జేయాలి మనం. సో, సూపర్ స్ట్రక్చర్‌కి బ్రిక్ వర్క్ కాలిక్యులేట్ చేసేటప్పుడు. సో, ఫౌండేషన్ వరకు సేమ్‌గా ఉంటుంది. ఇక్కడ ఫౌండేషన్ ఉంది చూడండి. అప్ టు ది ప్లింత్ లెవెల్ వరకి సేమ్ ఉంటుంది. దానికి డిడక్షన్ ఇవ్వలే. ఆఫ్టర్ ప్లింత్ లెవెల్ నుంచి మనం కాలిక్యులేట్ చేసేటప్పుడు బ్రిక్ వేషన్ కాలిక్యులేట్ చేసేటప్పుడు అక్కడ డిడక్షన్ అనేది చేయాల్సి ఉంటదనమాట. సో, అదొక్క థింగ్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? సో, సెక్షన్స్ ఇచ్చినాడు చూడండి ఆడ. సెక్షన్స్ ఇక్కడ కట్ చేసిన సెక్షన్స్ ఇచ్చినాడు. సో, వరండా దగ్గర కట్ చేసిన సెక్షన్ కట్ చేసినప్పుడు అప్ టు పింత్ లెవెల్ వరకే ఉంది. సో, ఫస్ట్ వచ్చేసి మనం లాంగ్ వాల్, షార్ట్ వాల్. సో, షార్ట్ వాల్ అవి 3 వస్తాయి. సెపరేట్‌గా కాలిక్యులేట్ చేసుకొని ఆ మూడిటిని సెపరేట్‌గా ఓకేనా? సో, ఫస్ట్ వచ్చేసి లాంగ్ వాల్‌కి అదొక పార్ట్‌గా కాలిక్యులేట్ చేసుకుంటే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక పార్ట్‌గా కాలిక్యులేట్ చేసుకుంటాను. ఓకేనా? సో సో, అక్కడుంది లాంగ్ వాల్ ఉంది కదా! సో, అక్కడి నుంచి సో, టోటల్ డిస్టెన్స్ ఔట్. సో, అక్కడిది ఔట్. సో, నెంబర్స్ వచ్చేసి 2 నెంబర్స్ తీసుకుంటా. సో, షార్ట్ వాల్‌కొచ్చేసి 1, 2, 3 సో, అవి ఒక థింగ్‌గా తీసుకుంటాను. సో, రిమైనింగ్ ఉంది కదా! సో, రిమైనింగ్ దానిలో అదొకటి ఒక పార్ట్‌గా తీసుకుంటాను. ఓకేనా? సో, 2 పోర్షన్‌లుగా స్ప్లిట్ చేసుకుంటున్నాను నేను దీన్ని. ఓకేనా? టాప్ పోర్షన్ అండ్ బాటమ్ పోర్షన్. ఓకేనా? సో, 1, 2, 3, 4 వస్తాయి అక్కడ. కింద పోర్షన్‌కి షార్ట్ వాల్స్. లాంగ్ వాల్ వచ్చేటప్పటికి ఒక్కటే వస్తుంది. సో, మనకి ఫస్ట్ సీసీ బిడ్ ఏస్తున్నాం అక్కడ. సో, వరండా ఉన్నప్పుడు ఆ ఫుటింగ్స్ అన్నీ వేస్తామన్నమాట. ఫుటింగ్స్ అన్నిటికి సేమ్ కాలిక్యులేషన్స్ ఉంటాయి. సో, ఓన్లీ సూపర్ స్ట్రక్చర్ బ్రిక్ మేసనరీ కన్‌స్ట్రక్ట్ చేసేటప్పుడు మాత్రమే మారుతుందన్నమాట. సో, ఆ సెక్షన్ కట్ చేసినప్పుడు దాని కింద ఫుటింగ్స్ అవి. ఓకేనా? సో, ప్లింత్ లెవెల్ కన్నా పైన వెళ్ళినప్పుడు వచ్చేటప్పటికి సో, బ్రిక్ మేసనరీని డిడక్ట్ చేస్తాం అక్కడ. ఆడ షార్ట్ వాల్ ఉంది కదా! అక్కడ. సో, ఆ షార్ట్ వాల్ డిడక్ట్ చేసి ఓన్లీ 3 ఐటెమ్స్‌కి మాత్రమే వేసుకుంటామనమాట. సో, ప్లింత్ లెవెల్ కన్నా కింద కాలిక్యులేట్ చేసేటప్పుడు సో, కన్సిడర్ చేస్తామంట. ఆడ ఆడ అనమాట. అది షార్ట్ వాల్ కింద 4 నంబర్స్ వస్తాయి. ఏదైనా సరే ప్రొసీజర్ అనేది గుర్తుపెట్టుకోండి. వెంకటేష్, వెంకటేష్ హలో సార్. స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు? ఇప్పుడు చెప్పినంత వరకి. కనిపిస్తుంది. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పింది కనిపించింది కదా? కనిపించింది. ఓకే. అదే స్క్రీన్ ఎర్రర్ అని వస్తే కనిపిస్తుంది కదా ఇప్పుడు? కనిపిస్తుంది. ఒకవేళ అది పోతే చెప్పండి. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి. సో, లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ వచ్చేసి కాలిక్యులేట్ చేసాం. సో, ప్రీవియస్ ప్రాబ్లమ్‌కి ఏమైతే చేస్తామో సో, దీనికి సేమ్ అదే ప్రొసీజర్. సో, ప్రొసీజర్ అయితే సేమ్ అండి. సో, అవి రూమ్స్ మారుతున్నాయా? మారటం లేదా? అది తర్వాత పక్కన పెట్టేసేయండి. సో, ప్రొసీజర్ వరకు సేమ్‌గా ఉంటది మీకు. సో, ఫస్ట్ ఏం చేయాలి మనం లెంత్ ఆఫ్ ది లాంగ్ సో, ఏదైతే లెంత్ ఉందో సో, దాన్ని ఔట్ చేసుకుంటాం. స్ షార్ట్ వాల్‌కుంటే ఇంటూ సో, ఫస్ట్ ఓకేనా?
సో ఫస్ట్ వచ్చేసి మనం సో ఆ రూమ్ 1 రూమ్ 2 ఉంది కదా, సో దాని ఒక పోర్షన్ గా తీసుకుంటాం. సో దానికి లాంగ్ వాల్స్ ని షార్ట్ వాల్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. సెకండ్ పోర్షన్ కి నెక్స్ట్ వచ్చేసి థిక్నెస్ ఆఫ్ ది వాల్ మనకి ఎంత ఇచ్చినాడు అక్కడ 0.3 ఇచ్చినాడు. ప్రతిదానికి 0.3 అండి థిక్నెస్ ఆఫ్ ది వాల్, అది 0.30 మీటర్స్ థిక్నెస్ ఆఫ్ ది వాల్ అది. సో క్యాలిక్యులేట్ చేయండి 0.3 ప్లస్ 8.93 ప్లస్ 5 ప్లస్ 0.3. సో అవుట్ లెంత్ వస్తుంది, అది దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి 8.9 మీటర్స్ వస్తుంది. సో ప్రీవియస్ గానీ సేమ్ ఇదే డైమెన్షన్స్ కి మనం క్యాలిక్యులేట్ చేసింది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి షార్ట్ వాల్ కావాలంటే మనకి ఏం చేయాలి, క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇంటీరియర్ వచ్చేసి ఆల్రెడీ మనకు ఉంది ప్రాబ్లమ్ లో 4 మీటర్స్. సో నెక్స్ట్ వరండా హాల్ కిచెన్ కి, సో వరండా హాల్ కిచెన్ కి సో సేమ్ పైన ఏదైతే ఉంటుందో సేమ్ అదే వస్తుంది 2 మీటర్స్ ప్లస్ 0.3, నెక్స్ట్ 4 మీటర్స్ ప్లస్ 4 మీటర్స్, నెక్స్ట్ ప్లస్ వాల్ థిక్నెస్ 0.3 ప్లస్ కిచెన్ డైమెన్షన్ అంతా 2 మీటర్స్ ప్లస్ 0.3 దట్ ఈస్ ఈక్వల్ టు సాల్వ్ చేయండి. సో 8.9 మీటర్స్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి షార్ట్ వాల్ క్యాలిక్యులేట్ చేయాలి. సో అన్నిటికీ 3 సో టోటల్ ఇంటూ వస్తుంది 3 మీటర్స్. డైమెన్షన్స్ ఏమైనా కానీ మారుంటే వరండా హాల్ డైమెన్షన్స్ ఏమైనా మారుంటే సో దాన్ని ఇంకొక పోర్షన్ గా స్ప్లిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఓన్లీ 2 పోర్షన్స్ గా స్ప్లిట్ చేసుకుంటున్నా. రూమ్ 1 రూమ్ 2 ఒక పోర్షన్, వరండా హాల్ కిచెన్ ఒక పోర్షన్. సో ఓకే ప్రాబ్లం లోకి వెళ్దాం మనం. సో ప్రాబ్లం లోకి వెళ్ళాలంటే ఫస్ట్ వచ్చేసి లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్, టోటల్ లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ కావాలంటే ఫార్ములా అది అవుట్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ ఆఫ్ హాఫ్. ఓకేనా. సో ప్రీవియస్ ప్రాబ్లం అంటే ఇంటూ ఇన్ లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ మైనస్ హాఫ్ ప్రొజెక్షన్ వేసుకుంటాం. 2 ఇంటూ హాఫ్ ఇంటూ ప్రొజెక్షన్. సో హాఫ్ ప్రొజెక్షన్ ఫార్ములా ఏంది మనకి బ్రెడ్త్ ఆఫ్ ది ఐటమ్ థిక్నెస్ ఆఫ్ ది వాల్. సో వాల్ యొక్క థిక్నెస్ డివైడెడ్ బై 2 వేస్తే సో హాఫ్ ప్రొజెక్షన్ వాల్యూ వస్తుంది. ఓకేనా. సో ఆ ఫార్ములా. సో నెక్స్ట్ డెప్త్ ఆఫ్ ది ఐటమ్ మీన్స్ దట్ సో మనం ఏదైతే క్యాలిక్యులేట్ 0.9 వేసుకుంటాం మైనస్ వాల్ థిక్నెస్ 0.32. ఓకేనా. సో మనకి ఏదైతే ఐటమ్ ఉంటుందో సో ఐటమ్ తీసుకుంటాం అనమాట. సో ఒకవేళ మనం వాళ్ళకి బ్రిక్ మేషనరీ అబౌవ్ సూపర్ స్ట్రక్చర్ కావాలనుకోండి, సో అక్కడ వచ్చేసి బ్రెడ్త్ ఆఫ్ ద ఐటమ్ ప్లేస్ లో అది వేసుకుంటాం అనమాట. సో 0.3 మైనస్ 0.3 డివైడెడ్ బై 2 సో 0 వస్తుంది. సో అవి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు చూద్దాం. సో ఫార్ములా అయితే మీరు గుర్తుపెట్టుకున్నది. ఓకేనా. సో లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ కి లెంత్ ఆఫ్ ది షార్ట్ వాల్ కి సో ప్లస్ అవుట్ లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ ప్లస్ 2 ఇంటూ హాఫ్ ప్రొజెక్షన్ వేసుకుంటాం. లెంత్ ఆఫ్ ది ఇన్నర్ కావాలంటే సో లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ మీన్స్ దట్ చూడండి అక్కడ సో ఫుటింగ్ అది అనుకోండి. సో మన పైన సో ప్లాన్ అది మనకి సో మనం అక్కడ వచ్చేసి ఫుటింగ్స్ వచ్చేసి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫుటింగ్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే సో మనకేం కావాలి. ఓకేనా. సో అది అక్కడి నుంచి అక్కడికి 0.9 ఉంది. సో ఆ పర్టికులర్ పాయింట్ నుంచి ఆడికి 0.9 ఉంటుంది. ఓకేనా. సో అక్కడి నుంచి అక్కడికి మనం అవుట్ లెంత్ వచ్చేసి క్యాలిక్యులేట్ చేస్తాం. సో రిమైనింగ్ పోర్షన్ కావాలి మనకి. ఓకేనా. సో రిమైనింగ్ పోర్షన్ కావాలంటే సో 8.9 వచ్చింది అక్కడ. సో రిమైనింగ్ పోర్షన్ వచ్చేసి అక్కడ ఎక్సెస్ గా ఉందన్నమాట. సో ఆ ఎక్సెస్ గా ఉండే దానికోసంగా సో ఆ ఫార్ములా వేస్తాం 2 ఇంటూ హాఫ్ ప్రొజెక్షన్. ఓకేనా. 2 టైమ్స్ అటు సైడ్ ఇటు సైడ్ ఉంది కాబట్టి అక్కడ 2 ఇంటూ హాఫ్ ప్రొజెక్షన్ అనేది వేసుకుంటాం అనమాట. ఓకేనా. 2 ఇంటూ అవుట్ ప్లస్ 2 ఇంటూ హాఫ్ ఆఫ్ ది ప్రొజెక్షన్ అనేది వేసుకుంటాం. హాఫ్ ప్రొజెక్షన్ కి ఏంది ఫార్ములా ఏంది బ్రెడ్త్ ఆఫ్ ది ఐటమ్ మైనస్ థిక్నెస్ ఆఫ్ ది వాల్ డివైడెడ్ బై 2. ఓకేనా. సో బ్రెడ్త్ ఆఫ్ ది ఐటమ్ సో ఏదైతే ఉందో అది డివైడెడ్ బై అది మైనస్ థిక్నెస్ డివైడెడ్ బై 2 వేసుకుంటే హాఫ్ ప్రొజెక్షన్ అనేది వస్తుంది అనమాట. హాఫ్ ప్రొజెక్షన్ వస్తుంది. సో ఇంటూ ఇన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏమవుతుంది మనకి సో అది ఇంటూ ఇన్
సో షార్ట్ వాల్ క్యాలిక్యులేట్ చేసేటప్పటికి అది ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసేసున్నాం. ఓకేనా? సో అక్కడ గాని మనం క్యాలిక్యులేట్ చేసేస్తున్నాం అనమాట. సో ఆ పోర్షన్ వరకు మనం క్యాలిక్యులేట్ డిడక్ట్ అనేది చేయాలనమాట. సో డిడక్ట్ చేసే దానికోసం -2 ఇంటూ హాఫ్ ప్రొజెక్షన్ వేసుకుంటాం అనమాట. సో అందుకోసంగా దానికి ఇంటూ ఇన్ లెంగ్త్ ఆఫ్ ది షార్ట్ వాల్ -2 ఇంటూ హాఫ్ ఆఫ్ ది ప్రొజెక్షన్ అనేది వేసుకుంటాం. సో హాఫ్ ప్రొజెక్షన్ కి మనకు ఫార్ములా తెలుసు. సో దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ హాఫ్ ప్రొజెక్షన్. ఓకేనా? సో డైరెక్ట్ గా ప్రాబ్లం వెళ్తున్నాం. సో మన టేబుల్ కాలం ఏమొస్తాయి? సీరియల్ నెంబర్, పర్టికులర్స్, నెంబర్స్, లెంత్, బ్రెత్, థిక్నెస్ ఆర్ హైట్, క్వాంటిటీ అండ్ నోట్స్. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఏంది? మనకి ఐటమ్ ఏంది? సో ఎక్స్కవేషన్ ఆఫ్ ది ఫౌండేషన్, ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ కావాలి మనకి. సో ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ లో సో ఆ పోర్షన్ మనం ఎక్స్కవేషన్ అనేది చేయాలి. అప్ టు ది గ్రౌండ్ లెవెల్ వరకు ఎక్స్కవేషన్ అనేది చేస్తాం. అంతే కదా, గ్రౌండ్ లెవెల్ పైన ఏం చేయం కదా. సో అప్ టు ఫస్ట్ వన్ వచ్చేసి లాంగ్ వాల్. సో లాంగ్ వాల్ వచ్చేసి 2 పోర్షన్ స్ప్లిట్ చేసుకుంటా అన్న. సో అదొక పోర్షన్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి వరండా హాల్ కిచెన్ వచ్చేసి ఇంకో పోర్షన్ అంటున్నా. సో లాంగ్ వాల్స్. సో ఫస్ట్ పోర్షన్ మనకి ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ కావాలంటే హాఫ్ ప్రొజెక్షన్ కావాలి. సో హాఫ్ ప్రొజెక్షన్ కావాలంటే బ్రెత్ ఆఫ్ ది ఐటమ్ దట్ ఈస్ 0.9. సో ఆ డిస్టెన్స్ అనమాట. సో బ్రెత్ ఆఫ్ ది ఐటమ్ ఎంత? 0.9. సో గ్రౌండ్ లెవెల్ కి అంతవరకు డెప్త్, అంతవరకు డిగ్ చేస్తాం అనమాట గ్రౌండ్ ని. సో దట్ ఈస్ ఎక్స్ప్రెషన్. సో బ్రెత్ వస్తుంది. సో డెప్త్ వచ్చేసి 0.2 ప్లస్ 0.2 అనేది వస్తుంది. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి, హాఫ్ ప్రొజెక్షన్ వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం హాఫ్ ప్రొజెక్షన్ కి? 0.9 మైనస్ depth of the item, that is 0.9 minus wall thickness of the wall. So thickness of the wall వచ్చేసి ప్రాబ్లం ఇచ్చినాడు. సో 0.3 0.3 divided by 2. సో 0.3 divided by 2 వేస్తే ఎంత వస్తుంది మనకి? 0.3 అనేది వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ కి ఫార్ములా అది. సో అవుట్ టు లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ ప్లస్ 2 times of half projection. సో అవుట్ లెంత్ ఎంత వచ్చింది మనకి? 8.9 వచ్చింది. సో ఆ పోర్షన్ కి. సో ఇది ఇంకో పోర్షన్ స్ప్లిట్ చేసుకుంటున్నా. సో ఫస్ట్ పోర్షన్ చూస్తున్నాం. సో ఫస్ట్ పోర్షన్ కి ఎంత వచ్చింది మనకి? 8.9 వచ్చింది. సో 8.9 ప్లస్ 2 ఇంటూ హాఫ్ ప్రొజెక్షన్. ఓకేనా? సో దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్. సో ప్లస్ 2 ఇంటూ హాఫ్ ప్రొజెక్షన్ ఎంత మనకి? 0.3 ఉంది. సో 0.3 సబ్స్టిట్యూట్ చేస్తే సో మనకి వాల్యూ ఎంత వస్తుంది? 9.5. సో హాఫ్ ప్రొజెక్షన్ వచ్చేసి మారుతూ ఉంటుంది అనమాట మనకి. సో రిమైనింగ్ అన్నిటివి సేమ్గా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి లెంత్ ఆఫ్ ది షార్ట్ వాల్. సో లెంత్ ఆఫ్ ది షార్ట్ వాల్ కావాలంటే ఇన్నర్ టు ఇన్నర్. సో దట్ ఈస్ 4 meters minus 2 times of the half projection. That is the formula for length of the short wall minus 2 into 0.3. సో దాన్ని చేస్తే 3.4 meters వస్తుంది. ఓకేనా? సో లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ చేసి మనకి లెంత్ ఆఫ్ ది షార్ట్ వాల్ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి కింద పోర్షన్ కి, వరండా హాల్ కిచెన్ పోర్షన్ కి. సో దానికి లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ ఫైండ్ అవుట్ చేస్తాను. సేమ్ అదే వాల్యూ వస్తుందండి. సో చేంజెస్ అనేవి ఏం జరగవు. సో ఓన్లీ షార్ట్ వాల్కి మాత్రమే చేంజెస్ జరుగుతుంది. సో లెంత్ ఆఫ్ ది షార్ట్ వాల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇంటూ ఇన్ ఏమవుతుంది దానికి? 3 meters minus 2 into half projection, that is 2.4 meters. ఓకేనా? సో ఇట్లా 2గా స్ప్లిట్ చేసుకున్నాం దాన్ని, పోర్షన్ ని. సో ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ పోర్షన్ లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ ఎంత ఉంది మనకి? 2 నెంబర్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ 1, దట్ ఈస్ 2 నెంబర్స్. ఫస్ట్ వన్, that is the first one, and
దిస్ ఇస్ ద సెకండ్ వన్. సో 2 లాంగ్ వాల్స్ ఉన్నాయి ఆ పోర్షన్‌కి 2 నంబర్స్ వేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి లెంత్ ఎంత వచ్చింది మనకి 9.5 వచ్చేసి 9.5 వచ్చింది. సో 9.5 వేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి విడ్త్. సో విడ్త్ వచ్చేసి చూడండి అక్కడ. సో విడ్త్ ఇప్పుడు చూడండి. సో మన ఎక్స్‌ప్లనేషన్ ఎంతవరకు చేస్తాం? 0.9 ఉంది కదా! సో అంతవరకు చేస్తాం. సో దట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ది ఎక్స్‌వేషన్. సో 0.9. నెక్స్ట్ వచ్చేసి హైట్ కావాలి మనకి. సో అప్ టు ది గ్రౌండ్ లెవెల్ వరకి. అంతే కదా! గ్రౌండ్ లెవెల్ వరకే కదా మనం ఎక్స్‌వేషన్ అనేది చేసేది. సో గ్రౌండ్ లెవెల్ వరకు ఎక్స్‌వేషన్ అనేది ఎంత వస్తుంది? 0.2 + 0.2 + 0.2 సో టోటల్ యాడ్ చేస్తే 0.6 మీటర్స్. 0.6 సో టోటల్ అన్నిటిని మల్టిప్లై చేయండి. క్వాంటిటీ వస్తుంది. సో నంబర్స్ ఇంటూ లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ హైట్. సో టోటల్ క్వాంటిటీ 10.28 వస్తుంది. సారీ 10.26 వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి షార్ట్ వాల్. సో ఎన్ని నంబర్స్ ఉన్నాయి? ఓన్లీ 3 నంబర్స్ ఉన్నాయి. సో ఆ పోర్షన్‌కి. సో షార్ట్ వాల్‌కి 3 నంబర్స్. సో లెంత్ వచ్చేసి 3.4 ఆల్రెడీ కాలిక్యులేట్ చేసినాం. సో నెక్స్ట్ విడ్త్ వచ్చేసి 0.9. నెక్స్ట్ వచ్చేసి డెప్త్ వచ్చేసి సేమ్. సో 0.6 వస్తుంది. సో దాన్ని కాలిక్యులేట్ చేస్తే 5.50 వస్తుంది క్వాంటిటీ. ఓకేనా? సో లెంత్ విడ్త్ ఇంటూ నంబర్స్‌తో మల్టిప్లై చేయండి. 5.5 అనేది వస్తుంది. సో నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ ఆఫ్ కిచెన్, హాల్ అండ్ వరండా. సో కిచెన్, హాల్, వరండా సెకండ్ పోర్షన్ కట్ చేసుకున్నాం కదా! సో దానికొచ్చేసి దాని యొక్క లెంత్‌ని కాలిక్యులేట్ చేయాలి. లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్‌ని. సో పైన వరకు ఒక పోర్షన్ అనుకుంటున్నా. కిందకి వరకి ఇంకొక పోర్షన్ అనుకుంటున్నాను. ఓకేనా? సో లాంగ్ వాల్ ఒకటొస్తుంది. సో లెంత్ వచ్చేసి సేమ్ 9.5 వస్తుంది. సో విడ్త్ సేమ్ ఉంటుందన్నమాట. విడ్త్, హైట్ వచ్చేసి ఏం మారదు. సో విడ్త్ వచ్చేసి 0.9 అండ్ హైట్ వచ్చేసి 0.6. సో టోటల్ మల్టిప్లై చేయండి 3 నంబర్స్‌ని. 4 ఐటెమ్స్‌ని 5.13 వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి షార్ట్ వాల్స్. సో షార్ట్ వాల్స్ ఆఫ్ వరండా, హాల్, కిచెన్. సో ఎన్ని ఉండే అదొకటి ఉంది. 2, 3, 4. సో టోటల్ వచ్చేసి 4 నంబర్స్. ఓన్లీ వాల్ మాత్రమే ఉండదండి ఆడ. ఫుటింగ్స్ వచ్చేసి ఉంటాయి మనకి ఆడ. ఓకేనా? సో ఫుటింగ్స్‌కి ఆ నంబర్స్ వేయాలి. అదే మిస్టేక్ చేస్తాం మనం జనరల్‌గా. ఓకేనా? అక్కడ ఖచ్చితంగా ఫుటింగ్ అనేది ఉంటుంది. సో అక్కడ సెక్షన్ కట్ చేస్తున్నాం చూడండి ఆడ. సెక్షన్ కట్ చేసినప్పుడు మనకు ఫుటింగ్స్ అనేవి కనిపిస్తున్నాయా? సో ఫుటింగ్స్ అనేవి కనిపిస్తుందంటే దట్ మీన్స్ ద ఎర్త్ వర్క్ ఎక్స్‌వేషన్ అనేది జరిగిందని. ఓకేనా? సో ఓన్లీ మనం అక్కడ డిడక్ట్ చేసేది ఓన్లీ బ్రిక్ మ్యాచ్ అనేది మాత్రమే కన్సిడర్ చేయడం. ఫుటింగ్స్ అయితే కన్సిడర్ అనేది చేస్తాం అన్నమాట. సో ఇది ఒక్కటి కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. మనకు వరండా అనేది ఇచ్చిన వచ్చేసి కాలిక్యులేట్ చేస్తాం. సో బట్ అబోవ్ ది ఫౌండేషన్ వచ్చేసి నెగ్లెక్ట్ అనేది చేస్తామన్నమాట. సో ఎన్ని నంబర్స్ ఉన్నాయి ఆడ? 4 నంబర్స్ ఉన్నాయి. సో మనకి లెంత్ ఎంత వచ్చింది? 2.4 వచ్చింది. నెక్స్ట్ విడ్త్ వచ్చేసి 0.9. నెక్స్ట్ హైట్ వచ్చేసి 0.6 వచ్చింది. సో టోటల్ అన్ని 4 నంబర్స్‌ని యాడ్ చేయండి. సో మల్టిప్లై చేయండి. సో ఎంత వస్తుంది? 5.10 వస్తుంది. సో ఇప్పుడు వచ్చింది కదా! మొత్తం టోటల్ క్వాంటిటీని యాడ్ చేయండి. సో అదొచ్చేసి ఎర్త్ వర్క్ ఆఫ్ ది ఎక్స్‌వేషన్ వస్తుంది. దట్ ఈస్ 26.07 ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్ క్యూబ్. సో నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఏంది మనం సిమెంట్ కాంక్రీటింగ్ ఫూటింగ్స్ ఆర్ ఫౌండేషన్. సో దట్ ఈస్ ద సిమెంట్ కాంక్రీట్ సీసీ బెడ్ అంటాం కదా! ఇక్కడ సీసీ బెడ్‌ని లే చేస్తాం. దట్ ఈస్ 0.9తో లే చేస్తాం. సో ఎందుకు లే చేస్తాం అది? సో ఈవెనింగ్ కోసంగా లే చేస్తాం అన్నమాట. ఓకేనా? సో దానికొచ్చేసి ఎంత క్వాంటిటీ ఉందనేసి కాలిక్యులేట్ చేయాలి మనం. సో విడ్త్ ఆఫ్ ది సో దీనికొచ్చేసి హాఫ్ ప్రొజెక్షన్ వచ్చేసి సేమ్ అదే వస్తుందన్నమాట. ఎర్త్ వర్క్ ఎక్స్‌వేషన్‌కి ఏమైతే వస్తుందో సేమ్ అదే వస్తుంది. హాఫ్ ప్రొజెక్షన్‌కి మీరు కాలిక్యులేట్ చేసినా గాని. సో దానికి ఎంతైతే ఉందో ఎందుకంటే 0.9 విడ్త్ ఆఫ్ ది ఐటెమ్ 0.9 కాబట్టి సో 0.9 మైనస్ 0.3/2 ఓకేనా? సో కాలిక్యులేట్ చేసి సేమ్ పై వాటికి ఎర్త్ వర్క్ ఎక్స్‌వేషన్‌కి ఏమైతే వస్తాయో సేమ్ అవే వస్తాయన్నమాట. సో నో నీడ్ టు కాలిక్యులేట్ ఆల్ దోస్ థింగ్స్. డైరెక్ట్‌గా వాల్యూస్ రాసేయొచ్చు. సో దానికి గాని అంతే. సేమ్ పైన వాటికి ఏమైతే ఉన్నాయో సేమ్ అవే వాల్యూస్ అనేవి వస్తాయి. డైరెక్ట్‌గా ఆ వాల్యూస్‌ని మనం తీసుకోవచ్చు.
సో లాంగ్ వాల్ ఎంత 2 ఉంది. సో 9.5 0.9. సో నెంబర్స్ లెంత్ విడ్త్ అనేది మారదు. ఓన్లీ డెప్త్ ఆఫ్ ది ఐటమ్ మాత్రమే మారుతుంది. సో ఓకేనా, ఆ డెప్త్ ఆఫ్ ది ఐటమ్ మాత్రమే చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో రిమైనింగ్ మొత్తం సేమ్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఎక్స్వేషన్ ఆఫ్ ది ఫౌండేషన్ కి దీనికి. సో ఫస్ట్ పోర్షన్ 2 నెంబర్స్. సో షార్ట్ వాల్ కింద నుండి 3 నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ. 1, 2 అండ్ 3 నెంబర్స్. ఓకేనా. సో 3 నెంబర్స్ వేసుకున్నాం. సో లెంత్ వచ్చేసి 3.4. సేమ్ పైవే వస్తాయండి ఇక్కడ. అది కానీ సేమ్ పైవే వస్తాయి. బట్ ఇక్కడ మాత్రం మారుతుంది, హెచ్ వాల్యూ మాత్రమే మారుతుంది అనమాట. సో ఓకేనా, ఓన్లీ హైట్ ఆర్ థిక్నెస్ మాత్రమే మారుతుంది. సో వాటన్నిటిని మల్టిప్లై చేయండి, సర్టెన్ వాల్యూస్ వస్తాయి. అవన్నీ వచ్చిన వాల్యూస్ అన్నిటిని యాడ్ చేయండి. సో టోటల్ క్వాంటిటీ ఆఫ్ ది సిమెంట్ కాంక్రీట్ ఇన్ ఫౌండేషన్ అనేది వస్తుంది మనకి. ఓకేనా. సో నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఏంది, బ్రిక్ వర్క్ ఇన్ ఫౌండేషన్. సో నెక్స్ట్ సిసి బెడ్ అనేది వేసిన తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంది, బ్రిక్ వర్క్ ఇన్ ఫౌండేషన్ కావాలి మనకి. దాంట్లో ఫస్ట్ ఫూటింగ్, బ్రిక్ వర్క్ ఇన్ ఫౌండేషన్ ఫస్ట్ ఫూటింగ్. సో ఫస్ట్ ఫూటింగ్ ఎంత బ్రెత్ ఎంత ఇచ్చినాడు మనకి ఇక్కడ 0.6 ఇచ్చినాడు. ప్రాబ్లం లో చూడండి 0.6 ఇచ్చినాడు. సో ఆ మూడింటికి మారుతాయి అనమాట. అప్ టు ప్లింత్ లెవెల్ వరకు వచ్చేసి మారుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఎంత ఇచ్చిన, ఫస్ట్ ఫూటింగ్ థిక్నెస్, ఫస్ట్ ఫూటింగ్ యొక్క విత్ ఎంత వచ్చినాడు 0.6 వచ్చినాడు. ఓకేనా. సో దానికి వచ్చేసి ఫస్ట్ మనిషి ఇనిషియల్గా ఏం చేయాలి, లాస్ట్ ప్రాబ్లం ఏం చేసినాం, హాఫ్ ప్రొజెక్షన్ క్యాలిక్యులేట్ చేసినాం. సో సేమ్ అదే విధంగా దీనికి కానీ హాఫ్ ప్రొజెక్షన్ ఫస్ట్ ఇనిషియల్ గా హాఫ్ ప్రొజెక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో హాఫ్ ప్రొజెక్షన్ ఈక్వల్ టు 0.6 మైనస్ థిక్నెస్ ఆఫ్ ది వాల్ దట్ ఈస్ 0.3 డివైడెడ్ బై 2. 0.6 మైనస్ 0.3 చేస్తే 0.3 డివైడ్ బై 2 దట్ ఈస్ 0.15 వస్తుంది. సో లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ కావాలంటే సో అవుట్ లెంత్. సో నెంబర్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 2 నెంబర్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ ఫార్ములా ఏంది, అవుట్ లెంత్ ప్లస్ 2 ఇంటూ హాఫ్ ప్రొజెక్షన్. సో దాని వేయండి 8.9 ప్లస్ 2 ఇంటూ 0.15 చేస్తే 9.2 వస్తుంది. సో నెక్స్ట్ అదే విధంగా లెంత్ ఆఫ్ ది షార్ట్ వాల్ దట్ ఈస్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఇంటూ ఇన్ షార్ట్ వాల్ మైనస్ 2 ఇంటూ హాఫ్ ప్రొజెక్షన్. సో ఇంటూ ఎన్ ఎంత, సో 4 meters మైనస్ 2 ఇంటూ 0.15. సో దాన్ని చేస్తే 3.7 వస్తుంది. ఓకేనా. సో దానికి కానీ సో వరండా హాల్ కిచెన్ కానీ లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ వచ్చేసి సేమ్ ఉంటుంది. ఓకేనా. సో దానికి సో వేరియేషన్స్ అనేది ఏముండదు. సో కాకపోతే లెంత్ ఆఫ్ ది షార్ట్ వాల్ అనేది మాత్రమే మారుతుంది. సో లెంత్ ఆఫ్ ది షార్ట్ వాల్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఇంటూ 3 meters మైనస్ 2 ఇంటూ 0.15 చేస్తే 2.9 వస్తుంది. సో ఫస్ట్ పోర్షన్ 2 rooms ఉండేది అది. సో 1, 2. సో 2 rooms లెంత్ వచ్చేసి 9.2 వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి విడ్త్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చినాడు ప్రాబ్లం, ఫస్ట్ ఫుటింగ్ కి 0.6. సో చూడండి ఫస్ట్ ఫుటింగ్ యొక్క విడ్త్ అది సో 0.6. సో నెక్స్ట్ వచ్చేసి థిక్నెస్ ఎంత ఇచ్చినాడు 0.2 ఇచ్చినాడు. సో టోటల్ అన్నిటిని మల్టిప్లై చేయండి. సో టోటల్ క్వాంటిటీ వస్తుంది ఫస్ట్ లాంగ్ వాల్ కి. నెక్స్ట్ షార్ట్ వాల్ కి ఇన్ని ఉండే నెంబర్స్ 1, 2, 3. సో 3 నెంబర్స్. సో లెంత్ ఎంత 3.7. సో విత్ థిక్నెస్ అనేది ఏం మారదండి వాటికి. 1.33. సో నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ ఫర్ వరండా హాల్ కిచెన్ కి సో సేమ్ వస్తుంది దానికి. సో పైన రెండింటికి ఏదైతే వస్తుందో సేమ్ అదే వాల్యూ వస్తుంది. ఓకేనా. 9.2, 0.6, 0.2 అన్నిటిని మల్టిప్లై చేసి 1.10 వస్తుంది. సో నెక్స్ట్ సో సెకండ్ పోర్షన్ కి షార్ట్ వాల్ ఎన్ని వస్తుంది, 1, దట్ ఈస్ 1, 2, 3, 4. టోటల్ వచ్చేటప్పటికి 4 నెంబర్స్ వేసుకుంటాం. సో మనకి లెంత్ ఆఫ్ షార్ట్ వాల్ ఎంత వచ్చింది అక్కడ 2.7. సో బ్రెడ్త్ వచ్చేసి కామన్ 0.6, విత్ థిక్నెస్ వచ్చేసి కామన్ 0.2. సో టోటల్ క్వాంటిటీ అంతా 1.30 వస్తుంది.
సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సెకండ్ ఫూటింగ్కి 0.50 0.5 వేసుకుంటాం అక్కడ హాఫ్ ప్రొజెక్షన్కి 0.5 మైనస్ 0.3 డివైడెడ్ బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు 0.10. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ దట్ ఈస్ 8.9 ప్లస్ 8.9 ప్లస్ 2 ఇంటూ హాఫ్ ప్రొజెక్షన్ 2 ఇంటూ 0.10. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది షార్ట్ వాల్ కావాలంటే ఇంటూ ఇన్ మైనస్ 2 ఇంటూ హాఫ్ ప్రొజెక్షన్ వేస్తాం దట్ ఈస్ ఈక్వల్ టు 3.8 వస్తుంది. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ ఎట్ సెకండ్ పోర్షన్ సో దానికి సేమ్ వస్తుందండి పైన ఎంత అయితే వచ్చిందో లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ సేమ్ అదే వస్తుంది. సో లెంత్ ఆఫ్ షార్ట్ వాల్ కావాలంటే 3 మైనస్ ఇంటూ 3 ఉంది అక్కడ మైనస్ 2 ఇంటూ 0.10 సో దాన్ని చేస్తే 2.8 అనేది వస్తుంది మనకి. ఓకేనా. మెయిన్ అక్కడ వచ్చేసి మనకి మెయిన్ థింగ్ వచ్చేసి హాఫ్ ప్రొజెక్షన్ మనం క్యాలిక్యులేట్ చేయడం అక్కడ థింగ్. సో రిమైనింగ్ అన్నీ ఈజీగా ఉంటాయి. సో పర్టికులర్స్ అవి నెంబర్స్ అవి ఏం మారవు మనకాడ. సో చూడండి అక్కడ సో ఓన్లీ మనకి వేరే అయ్యేది సో 0.5 కామన్గా వస్తుంది, 0.2 వచ్చేసి కానీ కామన్గా వస్తుంది. ఓకే నెక్స్ట్ వచ్చేసి ప్లింత్ లెవెల్కి సో ప్లింత్ లెవెల్కి కానీ అంతేనండి. సో ప్లింత్ లెవెల్ వరకు వరండాని కానీ క్యాలిక్యులేట్ చేస్తాను నెంబర్స్కి. సో ప్లింత్ లెవెల్ తర్వాత వచ్చేది దాన్ని వచ్చేసి వరండాలో వచ్చినటువంటి సో దాన్ని వచ్చేసి డిడక్ట్ చేస్తాం. సో ఆ వాల్ డిడక్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. సో బ్రిక్ వర్క్ ఫూటింగ్స్లో వచ్చేసి కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఓన్లీ థింగ్ వచ్చేసి బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్లో మాత్రమే మారుతుంది అది. సో బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్లో చూడండి. సో హాఫ్ ప్రొజెక్షన్ వచ్చేసి క్యాలిక్యులేట్ చేయాలి. సో హాఫ్ ప్రొజెక్షన్ వచ్చేసి 0 అవుతుంది. సో వాల్ థిక్నెస్ వచ్చేసి 0.3 మనకి వాల్ థిక్నెస్ 0.3 సో 0.3 మనకి 0.3 డివైడెడ్ బై 2 వేసి ఎంత వస్తుంది మనకి 0 వస్తుంది. సో ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా. సో దా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి 0 అనేది వస్తుంది. సో లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ వచ్చేసి ఏముంది సేమ్. సో ఇక్కడ ఎంత అయితే వస్తుందో సేమ్ అదే లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ అవుతుంది. సో ఇక్కడ ఇంటి ఏదైతే ఉంటుందో అదే లెంత్ ఆఫ్ ది షార్ట్ వాల్ అనేది అవుతుంది. సో అబౌవ్ ది సూపర్ స్ట్రక్చర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సో మనం ఇనిషియల్ గా ఏమైతే ఫైండ్ అవుట్ చేసి ఉంటామో సేమ్ అవే వాల్యూస్ వస్తాయి. ఎందుకంటే ఆఫ్ ప్రొజెక్షన్ అనేది 0 అవుతుంది కాబట్టి. సో లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 8.9 అవుతుంది. సో లెంత్ ఆఫ్ ది షార్ట్ వాల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4.0 అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ ఫర్ సెకండ్ పోర్షన్ సో సెకండ్ పోర్షన్ కానీ సేమ్ అదే వాల్యూ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది షార్ట్ వాల్కి వచ్చేటప్పటికి సో 3 మీటర్స్ ఉంది. సో 3 మీటర్స్ అవుతుంది. ఓకేనా. సో లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ సో ఎన్ని ఉన్నాయి 2 నెంబర్స్ ఉన్నాయి. సో అవేం మారవండి. సో ఇనిషియల్గా ఏమైతే వస్తుంటాయో సేమ్ అవే వస్తుంటాయి. 8.9 లెంత్ ఉంది. వాల్ థిక్నెస్ ఎంత ఉంది మనకి 0.3 ఉంది వాల్ థిక్నెస్. త్రూ అవుట్ ది హైట్ ఎంత ఉంది 3 హైట్ వచ్చేసి 3 మీటర్స్. సో క్వాంటిటీ మెజర్ చేయండి. సో అన్నిటిని మల్టిప్లై చేస్తే 16.02 వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి షార్ట్ వాల్కి 3 నెంబర్స్ ఉన్నవి 3 నెంబర్స్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి దాని యొక్క లెంత్ ఎంత 4 మీటర్స్. సో ఇంటి ఎంత వచ్చింది 4 మీటర్స్. నెక్స్ట్ థిక్నెస్ వాల్ థిక్నెస్ 0.3. నెక్స్ట్ హైట్ వచ్చేసి 3 మీటర్స్. సో టోటల్ మల్టిప్లై చేస్తే 10 వస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ పోర్షన్కి సో సెకండ్ పోర్షన్ ఎంత ఉంది లాంగ్ వాల్ ఓన్లీ 1 నెంబర్ ఉంది. ఓకేనా. సో అక్కడి నుంచి అక్కడికి ఉన్న డిస్టెన్స్ సో ఓన్లీ 1 నెంబర్ ఉంది. సో 1 నెంబర్ వేసుకుంటాం. సో 8.9 0.3 థిక్నెస్ హైట్ వేస్తాం. సో దాని హైట్ వేసి 8.01 వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ మిస్టేక్ చేస్తాం మన జనరల్గా. సో ఇక్కడ ఇది చూడండి ఇక్కడ సో మనం 4 నెంబర్స్ వేసుకుంటూ ఉన్నాం ఇందాక. సో బట్ ఇక్కడ ఏముంది వరండాలో మనకి పోర్షన్లో సో వరండాలో మనకి బ్రిక్ వర్క్ అనేది ఏం లేదండి అక్కడ. సో వరండాలో బ్రిక్ వర్క్ ఏం లేదు కాబట్టి సో ఆ నెంబర్‌ని చూసి కన్సిడర్ చేయమనమాట. సో ఓకేనా. సో ప్రీవియస్ దానికి దీనికి ఇది ఒక్కటే మారుతుంది. సో మనం మిస్టేక్ చేసేది కానీ ఇక్కడే మిస్టేక్ చేస్తాం. సో ఆ నెంబర్ వచ్చేసి వేస్తాం అనమాట. జనరల్‌గా ఆ నెంబర్ వచ్చేసి అక్కడ వాల్ అనేది లేదు మనకి.
సో ఒకవేళ గాని వాళ్ళు గాని ఉంటే మనము సో సేమ్ 4 నంబర్స్ చేస్తాం. సో వాళ్ళు లేదు కాబట్టి అదొక నంబరు 2, 3 ఓన్లీ 3 నంబర్స్ మాత్రమే వస్తాయన్నమాట ఇక్కడ. ఓకేనా? సో 3 నంబర్స్ మాత్రమే వస్తాయి షార్ట్ వాల్‌కిక్కడ. సో లెంత్ వచ్చేసి 3 మీటర్స్. సో విడ్త్ వచ్చేసి 0.3 నెక్స్ట్ వచ్చేసి హైట్ వచ్చేసి 3 మీటర్స్. సో మల్టిప్లై చేస్తే 8.10 వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి? సో డిడక్షన్స్ అనేవి ఉన్నాయి. సో డోర్స్ ఉన్నాయి కదా! సో డోర్స్‌ని సో 1, 2, 3, 4 ఉన్నాయి డోర్సు. సో డోర్ యొక్క సైజ్ ఎంత ఇచ్చినాడు 1.10/2.0. సో డిడక్షన్ చేస్తాను 4 నంబర్స్ డోర్సు. సో 1.10. సో దాని యొక్క విడ్త్ 1.10. సో నెక్స్ట్ వచ్చేసి వాల్ థిక్‌నెస్. సో వాల్ థిక్‌నెస్ ఎంత 0.3. నెక్స్ట్ దాని యొక్క హైట్ ఎంత ఇచ్చినాడు 2.10 హైట్. సో దాన్ని మల్టిప్లై చేయండి. సో -2.77 డిడక్ట్ చేస్తాను కాబట్టి మైనస్ చేస్తున్నాను. నెక్స్ట్ విండోస్ 1, 2, 3, 4 ఉన్నాయి. సో టోటల్ 4 విండోస్. సో దాని యొక్క సైజ్ వచ్చేసి 1.20/1.40. సో 1.20. సో నంబర్స్ 4, 1.20 లెంత్, విడ్త్ వచ్చేసి 0.3. సో వాల్ థిక్‌నెస్ ఇంటూ 1.40. సో హైట్. ఓకేనా? సో -2.02. సో వాటన్నిటిని యాడ్ చేయండి. ఓకేనా? సో యాడ్ చేస్తే సర్టెన్ వాల్యూ వస్తుంది. దట్ ఈస్ 30 పాయింట్ సంథింగ్ అనేది వస్తుందన్నమాట. సో ఇంతటితో మనకి ప్రాబ్లమ్ అనేది అయిపోయిందన్నమాట. సో కాకపోతే అదే. సో ప్రీవియస్ దానికి దీనికి మారేదేందంటే సో బ్రిక్ వర్క్ సూపర్ స్ట్రక్చర్‌లో సో ఆ వరండా ఉంది గదా! సో ఆ వరండా ప్లేస్‌లో మాత్రమే నెగ్లెక్ట్ చేస్తాం. రిమైనింగ్ అంతా ప్రొసీజర్ అంతా సేమ్‌గా ఉంటదన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ సో బ్రిక్ వర్క్ ఇన్ ఫౌండేషన్‌లో ఫస్ట్ ఫూటింగ్, సెకండ్ ఫూటింగ్, థర్డ్ ఫూటింగ్. సో ఎన్నైతే ఉంటాయో సో సేమ్ అవే నంబర్స్ వచ్చేటప్పటికి సేమ్ అవే వస్తున్నాయి. ఫస్ట్ ఫూటింగ్ ఎన్నైతే నంబర్స్ ఉంటున్నాయో సేమ్ అదే నంబర్స్ వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఫార్ములా అనేది ఒకటే మారుతుంది. సో హాఫ్ ప్రొజెక్షన్ కాలిక్యులేట్ చేసుకునేటప్పుడు సో ఫస్ట్ ఫూటింగ్ అనుకోండి 0.6 - 0.3/2 యేసుకుంటే సో హాఫ్ ప్రొజెక్షన్ వస్తుంది. సో దాంట్లో నుంచి లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ ఫైండ్ ఔట్ చేస్తాం. సో నెక్స్ట్ అదే విధంగా లెంత్ ఆఫ్ ది షార్ట్ వాల్ వచ్చేసి ఫైండ్ ఔట్ చేస్తాం. ఫస్ట్ పోర్షన్‌కి. నెక్స్ట్ అదే విధంగా సెకండ్ పోర్షన్ గాని అదే విధంగా ఫైండ్ ఔట్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ ఫుటింగ్ వచ్చేటప్పుడు సో హాఫ్ ప్రొజెషన్‌కి వచ్చేటప్పుడు సో దాని విడ్త్ వచ్చేసి మారుతుంది ఇక్కడ. సో 0.5 ఉంది గదా! 0.5 - 0.3/2 యేసుకుంటాం. సో దాంట్లో నుంచి హాఫ్ ప్రొజెక్షన్ అనేది వస్తుంది. సో హాఫ్ ప్రొజెక్షన్ వచ్చిన తర్వాత లెంత్ ఆఫ్ ది లాంగ్ వాల్ ఫైండ్ ఔట్ చేస్తాం. నెక్స్ట్ అదే విధంగా లెంత్ ఆఫ్ ది షార్ట్ వాల్. సో నెక్స్ట్ అగైన్ థర్డ్‌కి గాని అంతే. థర్డ్ ఫుటింగ్ గాని అంతే. ఓకేనా? సో ఎన్నైతే మనకు ఫుటింగ్స్ ఇస్తాడో సో సేమ్ అదే ప్రొసీజర్ వచ్చేసి కంటిన్యూ చేస్తామన్నమాట. సో ప్రొసీజర్ వచ్చేసి